అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం మటన్ మసాలా కర్రీ. మటన్ మసాలాకు కావాల్సిన 1/2 kg మటన్, 3 ఉల్లిగడ్డలు మీడియం సైజువి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 1/2 teaspoon సాజీరా, ఒక 5-6 లవంగాలు, 6 ఇలాచీలు, 2 teaspoonల నువ్వులు, కాజు, కబాబ్ చిన్, బోజువార్ ఆకు ఒక 3, పట్ట ఒక 2, పట్ట, నువ్వులు, కొబ్బరి, 2 టమాటాలు తీసుకోవాలి, ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, ఒక కొత్తిమీర కట్ట. ఆయిల్ తీసుకోవాలి, సాల్ట్, పసుపు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఈ మసాలాలను ఇలాచీ, లవంగాలు, పట్ట, కబాబ్ చిన్, బోజువార్ ఆకు, సాజీరా ఇవి ఇలా వేయించుకోవాలి. దూరగా వేయించాలి. ఇవి వేయించిన తర్వాత కొబ్బరిని కూడా ఇలా దూరగా వేయించుకోవాలి. నువ్వులను వేయించాలి, కాజుని కూడా వేయించుకోవాలి. ఒక 1 teaspoon 2 teaspoonల ఆయిల్ని వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను ఒక 4 పచ్చిమిరపకాయలను నూనెలో వేయించుకోవాలి. ఉల్లిగడ్డను కూడా ఈ నూనెలో వేయించుకోవాలి. ఇలా దూరగా వేయించుకున్న తర్వాత
ఇందులో టమాటాను కూడా యాడ్ చేయాలి. ఈ టమాటాను కూడా ఒక 5 minutes వేయించుకోవాలి. వేయించడం వల్ల ఈ టమాటాలోని పచ్చివాసన అంతా పోతుంది. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసివేయాలి. తీసివేసిన తర్వాత 2 గంటల ఆయిల్ పోసుకోవాలి. తర్వాత సాజీరా పట్ట 5 పచ్చిమిరపకాయలు ఇలా కాటు పెట్టుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డను యాడ్ చేయాలి. వేసిన తర్వాత ఈ మటన్ని కూడా ఆయిల్లో వేసుకొని ఇలా నూనెలో బాగా వేయించాలి. వేయించిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఇది నూనెలో మంచిగా ఇలా కలపడం వల్ల కలర్ అనేది వస్తుంది. పసుపులో ఉన్న కలర్ అంతా ఇలా వస్తుంది. పచ్చి వాసన కూడా పోతుంది. రెండు టీ స్పూన్లంతా కారం వేసుకోవాలి. ఈ కారంని కూడా ఈ ముక్కలకు పట్టేలా మంచిగా కలపాలి. ఇలా కలపడం వల్ల ముక్కలకు కారం అనేది మంచిగా పట్టుకుంటుంది. రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను యాడ్ చేసుకోండి. రుచిని చూసి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు, కారము, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ ఈ ముక్కలకు నూనెలో కలపడం వల్ల ఈ ముక్కలకు బాగా పట్టుకుంటుంది. ఇది నూనెలో ఉడికిస్తున్నాము, వాటర్ ఇంకా యాడ్ చేయలేదు. ఇలా నూనెలో ఉడికిన తర్వాత ఉడికే వరకు మనం ఇక్కడ మిక్సీలో ఈ గరం మసాలాని, నువ్వులు, కొబ్బరి, కాజు ఇవన్నీ మిక్సీలో పట్టుకోవాలి. మిక్సీ చేసుకొని కుక్కర్ మూత తీసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మళ్ళా కుక్కర్ని మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చే వరకు ఈ కుక్కర్ మూత పెట్టి విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. మీడియం మంట పైననే ఉడికించుకోవాలి. అంతలో ఈ మిక్సీ పట్టిన ఈ మసాలాలు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేయించుకున్న మసాలా మొత్తం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత 3 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ మటన్ ఉడికిన చూడాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ గరం మసాలా మొత్తం
మెత్తగా నూరుకున్న గరం మసాలా ఈ మటన్లో యాడ్ చేసుకోవాలి. మటన్ మసాలా కర్రీ ఇది ఒక్క విజిల్ వచ్చే వరకు మళ్ళీ మూత పెట్టుకొని విజిల్ పెట్టాలి. ఒక్క విజిల్ వచ్చే వరకు పెట్టి తీసివేయాలి. కర్రీ ఈ విధంగా రెడీ అవుతుంది. రుచిని చూసి మీరు సాల్ట్ని యాడ్ చేసుకోండి. రెసిపీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.